ఐఏఎస్ అతను రిజైన్ చేసి జాబ్కి వెస్టేజ్లో చేస్తాడు. అదే సార్, కంపెనీ పెద్ద చిన్నదా? పెద్దోళ్ళు ఉన్నారా, చిన్నోళ్ళు ఉన్నారా? బట్ నీకెందుకు అనట్లేదంటే తీసుకొచ్చినావా? గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు నారాయణమ్మ అండి. నేను పామూరు నుంచి వచ్చాను. నాకు పరిచయం చేసింది రమేష్ సార్, డిప్యూటీ ఎంఆర్ఓ రమేష్ సారు, మా అన్నగారండి, మై ఓన్ బ్రదరు. మా హస్బెండ్ ఒక గవర్నమెంట్ టీచర్ అండి. మేము ఫస్ట్లో నమ్మలేదు, తర్వాత నమ్మాము. ఫస్ట్ మేము వాడుకుంటే ఇంట్లో వాడుకున్న వస్తువులకి 50 రూపాయలు వచ్చాయండి. నెక్స్ట్ నా వాడుకున్న సమయంలో హెల్త్ సప్లిమెంట్స్ గురించి తెలుసుకున్నాను. మా హస్బెండ్కి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. దానికి మేము ట్రీట్మెంట్గా ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ ఉన్నా కూడా కంట్రోల్ అవ్వలేదు. కానీ రైస్ బ్రెడ్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా వాడిన తర్వాత నార్మల్ లెవెల్కి వచ్చేసిందండి. అలాగే మా బాబుకి సైనస్ ప్రాబ్లం ఉందండి. ఎంత అంటే అబ్బాయికి చాలా ఇబ్బంది, శ్వాసలో బాగా ఇబ్బందిగా ఉండేవాడు. మొహం మీద కూడా దద్దుర్లాగా వచ్చేది, నాన్ వెజ్ అసలు పడేది కాదు. దీంట్లో రెస్పోకేర్ వాడిన తర్వాత మా అబ్బాయికి క్యూర్ అయిందండి. చాలా బాగుంది. ఎవరైనా సరే, చిన్న పిల్లలకైనా సరే సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ వాడచ్చు, ప్రోటీన్ పౌడర్ వాడచ్చండి. ఇలాంటి సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రెస్పోకేర్ కూడా అందరూ వాడచ్చని నేను కోరుకుంటున్నానండి. ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ వాడచ్చు. నేను ఈ మంత్ గ్రౌండ్ డైరెక్టర్ అయ్యానండి. నా ఫస్ట్ నేను వాడుకోవడం ద్వారా వచ్చిన మనీ 56 రూపీస్. నేను నలుగురికి చెప్పడం ద్వారా వచ్చింది 5,436 రూపాయలు అండి. మా స్పెండింగ్ ఇప్పుడే టీం వస్తుంది, మా నేనర్స్ కూడా వచ్చారు. ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ అవకాశం. పడితే నాకు 10,000 రూపాయల శాలరీ మాత్రమే. ఈ వెస్టేజ్లో అందరూ ఏంటంటే ఆదాయం లేని దగ్గర మనం ఎంత వర్క్ చేస్తున్నా కూడా అక్కడ అయితే ఆదాయం లేదు. ఇక్కడ ఒక మీటింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నిలబడి వర్క్ చేసుకుంటే ఎంతైనా ఇన్కమ్ తీసుకోవచ్చు అని తెలుసుకున్నాను. ఇదేంటో తెలుసుకోవాలని మోర్ మీటింగ్స్కి అయితే అటెండ్ అయ్యాను. చాలా మీటింగ్స్కి అటెండ్ అయిన తర్వాత ఇక్కడ నేను డిసైడ్ అయినాను ఎంత ఇన్కమ్ అన్నా తీసుకోవచ్చు అని. ఇప్పుడు నేను జాబ్ కూడా పక్కన పెట్టుకొని వెస్టేజ్ చేస్తున్నాను. ఈ 7 నెలల నుంచి వెస్టేజ్ చేస్తుంటే ఇప్పుడు నేను సిల్వర్ డైరెక్టర్లో నా చెక్ 13,348 రూపాయలు. నా డిసెంబర్ గోల్ వచ్చి 1,00,000 రూపాయలు తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఎంఎస్ఆర్ అసోసియేషన్. నా పేరు రాజేశ్వరి అండి. నేను ఒంగోలు నుంచి రావడం జరిగింది. నేను వచ్చేసి నా ఫీల్డ్ వచ్చేసి బ్యూటీ పార్లర్ వర్క్ అండి. ఇదివరకు నేను చేస్తేనే వచ్చింది ఇన్కము, నేను చేయకపోతే రాలేదు. కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది, అందుకని పూర్తిగా క్లోజ్ చేశాను. నా ఫీల్డ్లో నేను 1 lakh వరకు తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి ఖాళీగా ఉండి ఏం చేస్తాము అని చెప్పేసి హెల్త్ ఇష్యూకి మన సప్లిమెంట్ వాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చానండి. ఆ జర్నీలో నాకు తగ్గింది 95% తగ్గింది. నేను చెప్పేది 10 మందికి, ఇంకో 10 మందికి చెప్పడం వల్ల వాళ్ళకు కూడా ఆరోగ్యం క్యూర్ అవుతుంది, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో 10 మందికి చెప్పుకుంటూ వచ్చానండి. బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను. వచ్చేసి ఫస్ట్ మంత్ వచ్చేసి 250 రూపీస్ వచ్చాయి. లాస్ట్ మంత్ వచ్చేసి 4,000 వచ్చాయండి. ఈ మంత్ సిల్వర్ కేడర్గా అవ్వాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాము. తర్వాత ఖాళీగా ఉన్నానని వెస్టేజ్లో జాయిన్ అయ్యాను. ఈ మంత్ బ్రాంచ్ మేనేజర్ అయ్యాను. ఫస్ట్ చెక్ వచ్చి 64 రూపాయలు, లాస్ట్ చెక్ వచ్చి 12,405 రూపాయలు. గుడ్ మార్నింగ్ లీడర్. ఈరోజు మా సార్ రాలేదు, అందుకే నా అమ్మాయికి వచ్చింది. ఓకేనా? నేను కానిస్టేబుల్గా చేపట్టి 10 years అవుతుంది. దీనికంటే ముందుగా 9 సంవత్సరాలు కష్టపడితే కానిస్టేబుల్ వచ్చింది. 1 year ట్రైనింగ్ చేశాను. ట్రైనింగ్లో మాకు శాలరీస్ ఏమి ఇవ్వలేదు. ఫుల్గా ట్రైనింగ్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, కాబట్టి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్లోకి వచ్చిన తర్వాత 10 years చేస్తే నా శాలరీ ఇప్పుడు 52,000. ఓకేనా? తర్వాత నాకు గ్యాస్ ట్రబుల్ ఆటోమేటిక్గా అందరికి వస్తుంది, నాకు కూడా వచ్చింది. కానీ ఎలా తగ్గించుకోవాలో తెలియక ఫుడ్ మార్చాలని అనుకుంటా ఉండేదాన్ని. ఇంట్లో ఓన్గా
నా పంట వేరే పండించుకొని తింటే గ్యాస్ ట్రబుల్ తగ్గిద్దని. వైద్యం వచ్చు, పనిచేసి డబ్బులు తీసుకున్నాం. తనకు వచ్చిన యోగాని ఫ్రీగా యోగుందో అందరిని పిలిపించుకొని తనకు వచ్చిన యోగా నేర్పించుకొని చాలా మందికి జబ్బులు తగ్గించి సమాజ సేవ చేస్తా ఉన్నారు సార్. సో ఈ వెస్టేజ్లోకి మేము చెప్పినప్పుడు సార్ మా యోగాని ఇందులో ఉండే ఫుడ్ సప్లిమెంట్స్ని ఈ రెండింటినీ యాడ్ చేస్తే ఇక జనాలని హాస్పిటల్కి పంపించాల్సిన అవసరం లేదని చెప్పి చాలా సేవాభావం. ఆయన డబ్బులు అవసరం లేదు సార్, నాకు తెలిసి ఒక 10 కోట్లు ఉంటుంది, ఎవరు చెప్పొద్దని నేను చెప్పాను. బట్ అయినా కానీ మాతో జాయిన్ అయ్యి ఇంత గొప్ప వ్యవస్థలోకి రావడానికి కారణం ఏంటంటే యోగా ప్లస్ ఆహారం, ఈ రెండింటినీ కలిపితే జనాలు హాస్పిటల్కి పోవాల్సిన పని ఉండదని చెప్పి నాకు తెలిసి ఇప్పుడు కొన్ని వందల మందికి సప్లిమెంట్స్ ఇస్తూ ఫ్రీగా యోగా నేర్పిస్తూ ఈ హాల్ కూడా మామూలుగా ఈ హాల్ మొత్తం తీసుకోవాలంటే 30-40 వేలు అవుతుంది. బట్ నాకు రమేష్ సార్ గారు ఇంత గొప్ప కార్యక్రమం అని చెప్పగానే పర్లేదు సార్ డబ్బులు ఎంత కొంత తీసేసుకోమన్నాడు. తనకు వచ్చి రిజల్ట్ చెప్తాను. రిజల్ట్ చెప్పండి. 15 సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నానండి. యోగా చేస్తుంటే నొప్పులు ఉండేదండి. ఫస్ట్ టైం నేను బైక్ అదే నూతన నుంచి యోగా చేస్తున్నాను, కానీ నొప్పులు ఉండేదండి, విపరీతమైన నొప్పులు ఉండేది. ఇంటికి వెళ్ళి గంట సేపు నిద్రపోయేవాడిని అండి. నేను ఈ సప్లిమెంట్లు 12 వాడానండి. 12 వాడితే నాకు నొప్పులు గిప్పులు మొత్తం పోయినాయండి. 15 సంవత్సరాలు మనం సరిగా తినట్లేదు. మనం ఏదో ఒకటి తింటున్నాం, అన్నం తింటున్నాం, ఎంత తింటున్నాం, కూర ఎంత తింటున్నాం, దాన్ని రివర్స్ చేయండి. ఈ సప్లిమెంట్లు వాడుకోండి. నేను చెప్పడం చాలా ఓకేనా.